ఖచ్చితంగా నాకు చెప్పండి. మీరు ఏ రోజు వస్తారో చెప్తే ఆ రోజు మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టి నేను దీన్ని తయారు చేసి పెడతాను, మళ్ళీ మీకు ఇవ్వడానికి ఆ రోజు నేను సిద్ధం చేసి పెడతాను. ఏదో నేను బోల్డని పనుల్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు వచ్చి దీని ఇవ్వు అని అంటే అలా ఇవ్వడం నా వల్ల కాదు, ఇప్పుడే చెప్పండి ఎప్పుడు వస్తారు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, కాస్త ఆలోచించి ఒక మాట అన్నాడు. ఏమిటి అని అంటే, వచ్చే జన్మలో వస్తాను అని అన్నాడు. నీకు వచ్చే జన్మ వస్తుంది, నాకు వచ్చే జన్మ వస్తుంది కదా, అప్పుడు వచ్చి పట్టుకెళ్తాను అని అన్నాడు. అది వీడికి అర్థం కాలే. ఏమంటున్నారండి మీరు, వచ్చే జన్మలో పట్టుకెళ్ళడం ఏమిటి, అది కుదరదు కదా అని అన్నాడు. అబ్బే ఎందుకు కుదరదు, ఈ జన్మలో ఈ సూదిని నీ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళి వచ్చే జన్మలో నాకు ఇస్తే సరి అని అన్నాడు. అదెలా కుదురుతుంది, ఏముంది ఈ సూదిని నీతోనే పెట్టుకో, నువ్వు పోయేటప్పుడు దాన్ని తీసుకెళ్ళు, వచ్చే జన్మలో నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ నాకు ఇవ్వు అని అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా స్వామివారు అలా కుదరదు కదండి, ఈ సూదిని తీసుకెళ్ళడం అలా కుదరదు కదా. ఎందుకు కుదరదు అయ్యా, అది దీనికి విరుద్ధం అండి, ప్రకృతికి విరుద్ధం అండి, అలా తీసుకెళ్ళలేమండి అని అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమిటి అంటే, ఇంత చిన్న సూదినే ఈ జన్మ నుంచి నువ్వు ఇంకో జన్మకి తీసుకెళ్ళలేకపోతున్నావు, మరి ఇంత ఆస్తులు వీటన్నిటిని కూడబెట్టి వీటిని ఇలా దాచి ఎవ్వరికి ఇవ్వకుండా ఏం చేస్తావు? ఒక చిన్న సూదినే నీతో పాటు నువ్వు తీసుకెళ్ళలేకపోతున్నావు కదా, మరి ఇంత ఆస్తులు పాస్తులు వీటన్నిటిని ఎవ్వరికి ఇవ్వకుండా నువ్వు అనుభవించొద్దు అని ఎవరో అనట్లే. నువ్వు హాయిగా అనుభవించు, ఏమి నువ్వు సంపాదించుకుందని నువ్వు అనుభవించు, అథవా నీ తాతలు ముత్తాతలు నీకు ఇచ్చిందని నువ్వు హాయిగా అనుభవించు. కానీ ఒక్క మంచి పని కూడా దీన్ని ఉపయోగించకుండా ఇలా పెడుతూ ఉంటే ఏమవుతుంది, దానివల్ల నీకేం ఉపయోగం అవుతుంది? కాబట్టి ఇప్పటికైనా మారి కాస్త మంచి పనులకు ఉపయోగించు, కాస్త దాన ధర్మాలు చేయి, మంచి పని చెయ్యి. చిన్న సూదిని తీసుకెళ్ళలేని వాడివి ఇంత ఆస్తులను ఎలా తీసుకెళ్తావు? కాబట్టి వీటన్నిటిని కూడా నువ్వు ఎంత ఆస్తిపరుడు అయినా వీటన్నిటిని వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఒకవేళ దీన్ని కనుక ఇప్పుడే నువ్వు దీన్ని ఆలోచించి ఈ ఆస్తులన్నింటినీ కూడా మంచి పనులకు ఉపయోగించావనుకో, అప్పుడు ఏమవుతుందనంటే ఈ ఆస్తులే పుణ్యంగా మారుతాయి. పుణ్యంగా మారి ఆ పుణ్యం ఎప్పుడు నీతో పాటే ఉంటుంది, దాన్ని నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళచ్చు. ఇలాగే దీన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళలేవు, నీ దగ్గర ఉన్న ఆస్తుల్ని నువ్వు ఇలాగే ఎక్కడికి తీసుకెళ్ళలేవు. కానీ దీన్ని కనుక మంచి పనులకు ఉపయోగించావనుకో, ఆ ఉపయోగింపబడినటువంటి ఈ సంపత్తు ఏదైతే ఉందో అది పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యం అనేది ఎప్పుడూ కూడా మనతో పాటు ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనతో పాటు వస్తుంది. అందుకే శాస్త్రంలో చెప్పారు, రక్షంతి పుణ్యాని పురాకృతాని అని అన్నారు. మనం వెనక చేసినటువంటి పుణ్యాలే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. అవి లేవు అని అంటే మనం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మారి కాస్త పుణ్యకార్యాలకి దీన్ని వినియోగించు అని ఆయన చెప్పారు. అప్పుడు వాడికి మొత్తం అర్థమైంది. అప్పుడు వాడు అన్నాడు, అయ్యా తప్పైపోయింది, ఇంక నుంచి ఇలా ఉండకుండా నేను అంతా సరవుతాను, మళ్ళీ చక్కగా దాన ధర్మాలు చేస్తాను. అప్పటి నుంచి చక్కగా హాయిగా చాలా ఉదారంగా దాన ధర్మాలు చేయడం మొదలెట్టాడు అని అదొక కథ. కాబట్టి అంటే దీన్ని ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ పుణ్యం అనేది అంత అవసరం మనిషికి. పుణ్య సంపాదన చేయడానికే ఈ మనుష్య జన్మ అనేది ఉంది. కాబట్టి ఇలా మనం పుణ్యాన్ని సంపాదించేటటువంటి మంచి పనులను మనకి ఎంత వీలైతే అంత ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది.